ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించిన ప్రభువా, ఇప్పటివరకు తండ్రి మీరే ముందుండి అధ్యక్షత వహిస్తూ నడిపించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించిన ప్రభు తండ్రి, స్తుతుల వర్తమానముగా తండ్రి మా ఆత్మీయ జీవితాలను మేలుకొల్పు వర్తమానమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభు. ఏ విషయంలో మేము బలహీనపడి ఉన్నామో ఆ విషయాలను తండ్రి మాకు నేర్పించమని బలపరచమని ప్రార్థిస్తున్న ప్రభు. అల్పుడను దీనుడను ఎన్నికలేనటువంటి నన్ను మీరు మీ వాక్యమును చెప్పడానికి ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించిన ప్రభా తండ్రి, మాలో ఉన్నటువంటి బలహీనతను తీర్చివేసి బలముగా తండ్రి మీ యొక్క ఆయుధములుగా తండ్రి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్న ప్రభు తండ్రి. చెప్పనేటువంటి మీ మాటలు తండ్రి కేవలము మీ మాటలుగా మాత్రమే చెప్పుటకు నాకు నాలో ఉన్నటువంటి వాక్చేతము కాకుండా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును సహాయమును అర్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే అవకాశం ఇచ్చినటువంటి సంఘమంతటికి, వర్తమానికులు, దైవ సేవకులకి, వంశన్న గారికి, అలాగే సంఘ పెద్దలకు, అలాగే స్త్రీ సమాజం వారికి, సంఘమంతటికి నా నిండు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. కూడి వచ్చినటువంటి దేవుని పిల్లల మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఒక వచనాన్ని మనం చూసుకొని ఈరోజు వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, జాగ్రత్త చదవాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మీరు 11, 12 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము అనే మాట కనిపిస్తుంది. మీరు మందులు కాక, నేను చదువుతున్నానండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త రాసినటువంటి మాట. అక్కడ ఆసక్తిని ముట్టించేంత వరకు మీరు మీ జీవితంలో కనపరచండి అని తెలియజేస్తున్నటువంటి మాట. వేటిని కనపరచాలి అని అంటే ఆసక్తిని కనపరచాలి. ఎందుకు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఆసక్తిని కనపరచాలి అని అంటే, ఎందుకు కనపరచాలి అని అంటే, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం. మీ నిరీక్షణ క్రీస్తునందు ఉన్నది కనుక ఆ క్రీస్తునందు ఉన్నటువంటి నిరీక్షణ పరిపూర్ణంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఆసక్తిని తుదముట్టేంత వరకు, అంటే ఈ భూమి పైన మనం చనిపోయేంత వరకు మనము మన ఆసక్తిని దేవుని ఎడల చూపెట్టాలి అని చెప్తున్నటువంటి మాట. ఈ వాక్య భాగాన్ని మనం ఆధారం చేసుకొని
ఆసక్తిని తుదముట్టించేంత వరకు అనే మాటను మనం ఆధారం చేసుకొని ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆసక్తి అనే పదము మనకి తెలిసినటువంటి పదమే. ఈ లోకంలో ఒక జాబ్ కొట్టాలన్నా అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, జాబ్ వరకు ఎందుకు 10వ తరగతికి పాస్ కావాలన్నా వారికి ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే 10వ తరగతి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, 600 మార్కులకి దాదాపుగా 500 అబౌవ్ రావాలనే ఆసక్తితో వారు రాత్రి పగలు చదువుతారు. చాలామంది వారికి ఉన్నటువంటి ఆసక్తి అది. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత వారు ఏదో ఒక గోల్ పెట్టుకుంటారు. నేను డాక్టర్ కావాలని, నేను తర్వాత ఇంజనీరింగ్ కావాలని. ఈ గోలుకు తగ్గట్టు వారు ఆసక్తితో వారు రేయింబగలు, అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, రేయింబగలు వాళ్ళు ఆసక్తితో చదువుతూ ఉంటారు చాలామంది. ఇది లోకపరమైనటువంటి విద్యాపరంగా ఆసక్తి వారు చూపిస్తారు. క్రైస్తవులము అయినటువంటి మనము వేటిపైన ఆసక్తిని ఉంచాలి? లోకంలో విద్యల కొరకు, లోకంలో జాబుల కొరకు, లోకంలో బిజినెస్ల కొరకు వారు ఆసక్తి చూపిస్తున్నప్పుడు మరి క్రైస్తవులము అయినటువంటి మనము, క్రీస్తునందు ఉన్నటువంటి మనము వేటిపైన మనం ఆసక్తి కలిగి ఉండాలి అని మనము ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుదాం. ఆసక్తిని వేటిపైన, ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని దేవుని గ్రంథాన్ని మనము తేరి చూసినట్టయితే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము. అపోస్తులకు కార్యములు 17వ అధ్యాయము. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయంపై కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. అంతకంటే ముందు 10వ వచనం ఒకసారి చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి అనే మాట కనిపిస్తుంది అండి. చాలు, ఆసక్తితో వాక్యమును అంగీకరించారంట బెరయ సంఘంలో ఉన్నటువంటి వారు. తెసలోనికలో ఉన్నటువంటి వారు వారికంటే బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు వాక్యాన్ని వినే విషయంలో, వాక్యం విన్న తర్వాత అంగీకరించే విషయంలో వారు ఆసక్తిని చూపించారు. ఈనాటి క్రైస్తవులు ఉన్నటువంటి మనకున్నటువంటి ఆలోచన విధానం ఇలా ఉందో చెప్పండి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. ఆ వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించి మన జీవితానికి అనువర్తించుకోవాలనే ఆసక్తి మనకి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని సంగమా? బెరయ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాల మాదిరి మన జీవితంలో కనపరుచుకుంటున్నాం మనం. ఒకప్పుడు ఆసక్తి చాలా మంచిగా ఉంటుంది. ఒకప్పుడు జీవితంలో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనకున్నటువంటి ఆసక్తి రోజు రోజుకి వాక్యం పైన ఆసక్తి ఉండదు, ప్రార్థన పైన ఆసక్తి ఉండదు. ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళగలం? బాప్తిసం తీసుకున్న తర్వాత నేను బాప్తిసంలో వాగ్దానం చేస్తాను, చనిపోయేంత వరకు నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తాను, నీ మాటల ప్రకారంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం మనం ఎంతవరకు కొనసాగించగలుగుతున్నాం చెప్పండి? ప్రార్థన పట్ల ఆసక్తి ఉండాలి, వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి లేకపోతే ఆత్మీయ మరణం అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఎదురవుతుంటుంది. యవనస్తులమైన మనము చాలామంది యవనస్తులు, కొంతమంది ప్రసంగికులు చెప్పిన తర్వాత ఆ వాక్యానికి లోనవి అలా ఆ వాక్యానికి అంగీకరించి చాలామంది యవనస్తులు బాప్తిసం తీసుకుంటుంటారు. మంచిదే, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకప్పుడు వాక్యానికి అంగీకరించి బాప్తిసం తీసుకున్నటువంటి ఆ యవనస్తుడు ప్రార్థనలోనూ వాక్యంలోనూ చాలా బలంగా ఉంటాడు. ఆ బలంగా ఉన్నటువంటి ఆ యవనస్తుడు రోజులు కలిసేంత వరకు, రోజులు గడిచే కొదలది ఆ ఆసక్తిని విలీనం చేస్తూ ఉంటాడు. చూడండి, తగ్గించే స్వభావం కలుగుతుంటుంది. ఇలాంటి ఆసక్తి బెరయలో సంఘంలో ఉన్నటువంటి ఆసక్తి లేదు.
వారు ఒకటే ఆ వాక్యాన్ని, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. జీవితం అంతా వాక్యాన్ని అంగీకరిస్తూనే వారి జీవితాన్ని గడిపేశారు. ఆసక్తితో వాక్యాన్ని వినాలి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి మన జీవితాలకు అనువర్తించుకోవాలి. అలా ఉన్నప్పుడే ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంటుంది. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే, వాక్యాన్ని వినే విషయంలో ఆసక్తి ఉండాలి, వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అనే మాటకు కొన్ని విషయాలు మనం చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు అందు ఆసక్తి కల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది క్రీస్తు వారి యొక్క మాట జరిగినటువంటి సందర్భం. ఇది సత్క్రియలు చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి వేటిపైన మనం కనపరచేయాలి అంటే మంచి పనులు చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. క్రైస్తవులము అయినటువంటి మనము, క్రీస్తును అంగీకరించినటువంటి మనము సత్క్రియలు చేసే విషయంలో, మంచి పనులు చేసే విషయంలో మనం ఆసక్తిని కనపరిచే విధానం మన జీవితంలో ఉండాలి. ప్రియులారా, కనపరచగలుగుతున్నామా? సత్క్రియలు చేసే విషయంలో ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నామా? ఒక వ్యక్తి అప్పుల బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధలను మనము స్వీకరించి ఆ వ్యక్తి యొక్క బాధలను మనం తీర్చే విషయంలో మనం ఆసక్తిని కలిగించే జీవితం మనం ఉందా? ఆసక్తి అంటే చాలా చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని నిలబెట్టే ఆలోచన మన జీవితంలో ఉందా? సత్క్రియలు అంటే ఇవన్నీ. కష్టాల్లో ఉన్నవారిని లేవనెత్తాలి, బాధలో ఉన్నవారిని సుఖానికి లోనవ చేయాలి, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నటువంటి వారిని బలంగా నిలబెట్టాలి, క్రీస్తునందు బలహీనపడుతున్నటువంటి వారిని క్రీస్తునందు బలంగా నిలబెట్టే జీవితం మనకి జీవితంలో ఉందా? ప్రియులరా, సత్క్రియలు అందులో ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు, మంచి క్రియలు చేయాలి. ఈ లోకానికి యేసుక్రీస్తునందు మనం బ్రతుకుతున్నప్పుడు అందుకే అంటున్నాడు కదా, సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన కొరకు ఆయన పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలని, ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో, ఎందుకోసం మన కోసం బలి అయ్యాడో అది తెలుసుకోవాలని, ఆ ఆసక్తి కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ లోకానికి ఊరికి రాలేదు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి ఏమైనా ఈ ఊరికి వచ్చాడు చెప్పండి? ఆయనకి పని పాట లేకనా ఈ లోకానికి వచ్చాడా? మనమందరము క్రీస్తునందు తన సొత్తుగా చేసుకోవాలని దేవుని యొక్క సంకల్పం ఇది. ఎన్ని విషయాలు చెప్పానండి? 2 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటి? ఆసక్తి ఏ విషయంలో ఉండాలంటే వాక్యమును అంగీకరించే విషయంలో ఆసక్తి ఉండాలి. రెండవది సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తి ఉండాలి. మూడవది రోమపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించము అనే మాట కింద వెంటాడదము అనే మాట ఉంటుంది చూడండి. వేటి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే సంఘ క్షేమాభివృద్ధి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. సమాధానమును వెంటాడే విషయంలో మనం ఆసక్తి ఉండాలి. సంఘం కొరకు మనము పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేసే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, మనం ఈరోజు మనం సమాధానం వెతుకుతున్నామా? మనం సమాధానాన్ని వెంటాడుతున్నామా? కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం లేదు. ఈ ఆసక్తి లేకపోవడానికి గల కారణం ఆత్మీయ అంధకారం.
సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటి విషయాల్లో మనం ఆసక్తిని కనపరచాలి. అదేవిధంగా 3 విషయాలు. 4వ విషయము యాకోబు పత్రిక 5వ అధ్యాయం. 4వ విషయము 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయంపై 3 విషయాలు నేను చెప్పాను. 3 విషయాల్లో మొట్టమొదటిది వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. 2వది సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తిని కలిగించాలి. 3వది సంఘ క్షేమాభివృద్ధిని కలిగించే విషయంలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. 4వది ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చాలమ్మా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అంటే వర్షం పడకుండా ఉండాలి అనేది ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల ఈ భూమి పైన ఆనాడు వర్షం కురవలేదు. దానికి గల కారణం ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి. ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే 4వ విషయం ఏంటంటే ప్రార్థన విషయంలో మనం ఆసక్తిని కనపరచాలి. అందుకే మాట్లాడుతున్నాడు, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనిషిదే కదా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షమే ఆగిపోయినప్పుడు మనం ప్రార్థన చేస్తే వర్షం వరకు ఎందుకు మనకు సమాధానం వస్తుందో చెప్పండి? దేవుని నుండి మనం సమాధానం పొందుకోగలుగుతున్నామా? అలాంటి ప్రార్థనల మనం ఆసక్తిగా చేయగలుగుతున్నామా? అందుకే ప్రార్థనలో మనం ఆసక్తి కనపరచాలి. ఏదో నామకే వాస్తే ప్రార్థన చేయకూడదు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అలా ఉన్నప్పుడే మనము ప్రార్థనలో మనం ఆసక్తిని కనపరచగలం. ప్రార్థనను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత దూరం మనం దేవునికి దూరం అయిపోతాం. ప్రార్థనను ఎంత గట్టిగా మనం దేవుల్లో ఉంటే అంత గట్టిగా మనం దేవుల్లో వాడబడతాం. ప్రార్థన లేకపోతే మన జీవితం ఉండదు. ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితం అనేది మెరుగుపడదు. ప్రార్థన జీవితంలో మనం కనపరచాలి, ఆసక్తిని కనపరచాలి. దేవునితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడదామా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రియులారా. అందుకే ప్రార్థన విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షమే ఆగిపోయినప్పుడు మనం ప్రార్థన చేసే ఇతరుల యొక్క కష్టాలు మారవా? వర్షం వరకెందుకు మనం ప్రార్థన చేసే ఇతరుల యొక్క కష్టాలు మారవంటారు చెప్పండి? మన ఆత్మీయ జీవితం మెరుగుపడదా? మొట్టమొదటిగా మన జీవితం గురించి మనము ప్రార్థన చేసే ఆసక్తి ఉండాలి. యవనస్తులు ప్రార్థన విషయంలో చాలామంది బలహీనపడుతుంటారు. వాక్యం బాగానే చదువుతారు, ప్రార్థన అనేసరికి బలహీనపడుతుంటారు. ప్రార్థనలో ఆసక్తి లేకపోతే వాక్యము ఎంత చదివినా మనకు వంట పట్టదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటి? వాక్యమును అంగీకరించే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. 2వది సత్క్రియలు చేసే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి. 3వది సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఆసక్తిని కలిగి ఉండాలి. 4వది ప్రార్థన చేసే విషయంలో మనం ఆసక్తిని కనపరచాలి. 5వది ఒకసారి చూద్దాం. 5వది గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది కనుక తొందర నేను ముగించే ప్రయత్నం చేస్తాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే పౌలు గారు బర్నబాతో అలాగనే తీతు గారితో యెరూషలేమునకు తిరిగి వెళ్ళినటువంటి సందర్భం అది. అక్కడ మాట్లాడుతూ 2వ అధ్యాయం 10వ వచనంలో, మేము బీదలను జ్ఞాపకం చేసుకునే వలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. చూడండి, ఎలాగు చేయుటకు బీదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో పౌలు గారు ఆసక్తి కలిగి ఉన్నాడంట.
ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అని అంటే ఐదవ విషయమే బీదలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు బాగా గమనించండి, మన జీవితము చిన్నప్పటి జీవితము ఒకలా ఉండింది, ఇప్పటి జీవితం ఒకలా ఉండింది. నా జీవితంలో నేను చిన్న ఉన్నప్పుడు తినడానికి తిండి లేకపోయింది, నాకు బాగా తెలుసు. అప్పుడు నేను జీవించిన జీవితంలో అప్పుడు వరి బియ్యంతో ఆహారం చేసుకుంటే వాళ్ళు గొప్పోళ్ళు అనేవాళ్ళు. అప్పుడు జొన్న సంకటి, ఈ సంకటిలు ఎక్కువ. అప్పుడు ఒకప్పుడు జీవితం మన జీవితము పోల్చుకుంటే ఇప్పుడు జీవితం చాలా బెటర్. తినడానికి తిండి లేనటువంటి జీవితం ఒకప్పుడు జీవితం. ఇప్పుడు 3 పూట్ల 5,000 లోపలికి వెళ్తున్నాయి. దానికి గల కారణం దేవుడు. అందుకే అంటున్నాడు, బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరారు, కాబట్టి అలాగూ చేయటానికి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. బీదలను జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఒకప్పుడు మన జీవితం బాగాలేనప్పుడు దేవుని వలన, దేవుని కృప వలన ఈరోజు 3 పూట్ల 5,000 మన నోట్లోకి వెళుతున్నామంటే దానికి గల కారణం దేవుడు అన్నప్పుడు, ఈనాడు మనకున్నటువంటి కర్తవ్యం ఏమిటంటే బీదలను, వారికి తినడానికి తిండి లేనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే భక్తి విషయంలో నేను పోయిన వారం చెప్పాను కదా, భక్తి ఏది, నిజమైన భక్తి ఏదని అంటే బీదలను మనం జ్ఞాపకం చేసుకోవడం భక్తి. నిజమైన భక్తి ఏంటి అంటే తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. తినడానికి తిండి లేనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రార్థన చేయడం అని కాదు, వెళ్ళి వాళ్ళకి మనం సహాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి భావం. సహాయం చేయగలుగుతున్నామా మనం? ఒక్కరికన్నా మనం సహాయం చేయగలుగుతున్నామా? తినడానికి తిండి లేనటువంటి వారిని కనీసం వారికి ఒక్క పూటనైనా మనం ఆహారం పెట్టగలుగుతున్నాము? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. ఆసక్తి విషయంలో మనము మందులు కాక అంటున్నాడు. హెబ్రీ పత్రికలో ఇందాక చదివినటువంటి మాటమే. ఆసక్తి విషయంలో మనం మందులు కాక మీ నిరీక్షణ పరిపూర్ణము అవ్వాలి అని అంటే మీరు ఆసక్తిని తుదముట్టించేంత వరకు మీరు కనపరచాలి. మన జీవితము చనిపోయేంత వరకు మనము దేవుడు చేసినటువంటి కార్యముల విషయంలో మనము ఖచ్చితంగా ఆసక్తి విషయంలో మనం కనపరచాలి. ప్రియమైన దేవుని సంగమం, ఎన్ని విషయాలు చెప్పానండి? 5 విషయాలు. 5 విషయాలు. మొట్టమొదటిది, వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తిని కనపరచాలి. సత్క్రియలు చేసే విషయంలో మనం ఆసక్తిని కనపరచాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఆసక్తిని కనపరచాలి. ప్రార్థన చేసే విషయంలో మనం ఆసక్తిని కనపరచాలి. అలాగనే బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. వారికి సహాయం చేసే విషయంలో మనము ఆసక్తిని కనపరచాలి. ఇవి ఏ విషయాలు మనం ఆసక్తిని కలిగి ఉండాలి అని అంటే కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మరి ఏ విషయంలో మనం ఆసక్తిగా ఉండకూడదు అని బైబిల్ని అడిగితే, ఇంతవరకేమో ఆసక్తి ఏ విషయాల్లో మనం ఉండాలో అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ విషయంలో మనము ఆసక్తిగా ఉండకూడదు అని అంటే ఒకసారి కీర్తన గ్రంథం 20వ అధ్యాయము, ఒకసారి అక్కడ చెప్పబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. రెండవ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ అధ్యాయము కాదు, క్షమించండి, యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతంగా ఉన్న కుమార్తెలరా నా మాట వినుడి అని చెప్పబడిన మాట చూడండి. చాలు. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండకూడదు అంటే సుఖము మీద మనం ఆసక్తి కలిగి ఉండకూడదు. సుఖాన్ని అనుభవించే విషయంలో మనం ఆసక్తిగా ఉండకూడదు. చాలామంది సుఖము వాటి కోసం మనం ప్రయాసపడుతుంటాం. మనము సుఖం కోసం ప్రయాసపడినంత కాలం మనకి జీవితంలో మనకి సుఖం అనేది ఉండదు. ఎప్పుడైతే మనము మన జీవితంలో సుఖము పైన మనం ఆసక్తి చూపిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తామో వాటిపైన మనము
మన జీవితాన్ని కొనసాగిస్తామో మన జీవితంలోనికి సుఖం అనేది రాదు ప్రియులారా. అందుకే సుఖాన్ని అనుభవించే విషయంలో మనం ఆసక్తిని కనపరచకూడదు. అలాగనే నిద్ర ఏందో మనం ఆసక్తిని కనపరచకూడదు. నిద్రపోయే విషయంలో మనం ఆసక్తిని కనపరచకూడదు. అలా అని నేను నిద్రపోకూడదు అని చెప్పట్లేదు. నిద్రపోవాలి. ఎన్ని గంటలు నిద్రపోవాలా అన్ని గంటలు నిద్రపోవాలి. మితిమీరిన నిద్ర ఉండకూడదు. కాబట్టి నిద్ర విషయంలో మనం ఆసక్తిని కనపరచకూడదు. అలాగనే సుఖం మీద మనం ఆసక్తిని కనపరచకూడదు. అలాగనే అల్లరికి కారణమైనటువంటి వాటి మీద, అది మద్యం కావచ్చు, కొట్లాడడం కావచ్చు, గొడవలు కావచ్చు, ఏ విషయంలో కానీ వాటిపైన మనము ఆసక్తిని కనపరచకూడదు. ఇవి ఆసక్తి ఏ విషయాల్లో మనం కనపరచకూడదు అంటే 3 విషయాలు. మొట్టమొదటిది సుఖం మీద, రెండవది నిద్ర విషయంలో, అలాగనే అల్లరికి కారణమైనటువంటి ఏ విషయంలో కూడా మనము ఆసక్తిని కనపరచకూడదు. ఏంటి ఇప్పటి వరకేమో ఆసక్తి ఏ విషయాల్లో కనపరచాలి, ఏ విషయాల్లో కనపరచకూడదని చెప్పారు, మంచిగానే ఉంది. మరి ఈ ఆసక్తి కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి అని మనం బైబిల్ని అడిగితే బైబిల్ ఇస్తున్నటువంటి సమాధానము ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఆసక్తిని కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటో ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపరచబడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మన ఆసక్తిని చూసి అనేకుల వరకు ఎందుకు ఒక్కరన్నా ప్రేరేపించబడుతున్నారా? ఒక్కరైనా దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనకు మనము విలువ ఇచ్చి వచ్చేటప్పుడు మన ఆసక్తిని చూసి ఒక్కరన్నా మనము మన యొక్క ఆసక్తిని చూసి దేవుని మందిరానికి రాగలుగుతున్నారా? అందుకే చెప్తున్నాడు, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు, అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మన జీవిత విషయంలో ఒక్కరినైనా ప్రేరేపించగలుగుతున్నామా? మన ఆసక్తి విషయంలో దేవుని యందల విశ్వాసము, దేవుని యందల ప్రార్థనలో విశ్వాసము, ఆ విశ్వాసంలో ఆసక్తిని కనపరుస్తున్నటువంటి మనము మన ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించగలుగుతున్నారా? ప్రేరేపింపబడుతున్నారా? మన ఆసక్తిని చూసి అనేకులు వేరే లోకానికి, వేరే దేవుని నమ్ముకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంఘం. ఎలా ఉంది మన ఆసక్తి? వేటిపైన ఉంది మన ఆసక్తి? లోకం పైననా, డబ్బు పైననా, జాబుల పైననా? ఈ ఆసక్తి కలిగి ఉంటే అనేకులు పక్కన పెట్టేస్తే అనేకులు దేవునికి దూరం అయిపోతారు మన వల్లనే. అందుకే చెప్పబడుతున్న మాట, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడాలి. అనేకులు ప్రేరేపించబడాలి. ఆ అబ్బాయి ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి గల కారణం అతను నమ్ముకున్నటువంటి దేవుడు. మనం నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుందనే ఆలోచన విధానము ఆ వ్యక్తి జీవితంలో రావాలి. అలా రావాలంటే మనము ఆసక్తి విషయంలో బలహీనపడకూడదు. ఆసక్తి వలన కలిగే లాభం ఏంటంటే అనేకులు పాపం అనే మార్గంలో నుంచి, చీకటి అనే లోకం నుంచి సంఘం అనే వెలుగులోనికి వస్తారు. ఆసక్తి కలిగి ఉంటే అది మన వలన జరగాల్సినటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే అనేకులు ప్రేరేపించబడాలి కనుక, అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచాలి కనుక, అనేకులు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి కనుక, అనేకులు ప్రేరేపించబడాలంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, ఆసక్తి వలన కలిగే లాభం ఏంటో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం. అపోస్తులకు కార్యములు 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. 5 నుంచి 7 వచనాలు. పేతురు చెరచాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హెరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు
2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడ గల కారణం ఏంటంటే పైన సంఘస్థులందరూ అత్యాసక్తితో ప్రార్థన చేశారు కాబట్టి. సంఖ్యలు అనంటే బంధకం, బంధించారు కాబట్టి అతనికి సంఖ్యలు వేశారు. ఆ సంఖ్యలు ఊడిపోవడానికి, అతని చేతి నుంచి ఊడిపోవడానికి గల కారణం అంటే సంఘస్థులందరూ అత్యాసక్తితో ప్రార్థన చేశారు. అత్యాసక్తి అనే మాట కనపడుతుంది చూడండి. అత్యాసక్తి, ప్రార్థన విషయంలో అత్యాసక్తి కనబడాలి. మన పాపం అనే బంధకంలో నుంచి మనము రావాలి అంటే, లోకంలో అనేకులు పాపం అనే బంధకంలో పట్టుబడి అపవాదికి లోనవుతున్నటువంటి వారిని లేవనెత్తాలి అంటే, రప్పించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆసక్తి వలన కలిగే లాభం ఏంటంటే పాపులు అనేకులు పరిశుద్ధ జీవితంలోకి రావాలి అనే కార్యక్రమం మనం దేవుని యొక్క గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట. ప్రియులారా, ప్రార్థన చేయగలుగుతున్నామా చెప్పండి? చాలామంది నిజ దేవుడు ఎవరో తెలియక నశించిపోతున్నారు లోకంలో. బాధ అయ్యట్లేదా? చాలామంది వరకే ఎందుకు, మన ఇంట్లోనే మన కుటుంబంలోనే దేవుని దగ్గర జీవితాలు ఎంతమంది ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘం. వారి కొరకనే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? బాధ అయ్యట్లేదా చెప్పండి? ఎంతకాలం వారు జీవితాన్ని కొనసాగిస్తారు దేవుని తెలుసుకోకుండా? ఉచిత రక్షణ పొందకుండా ఎంతకన్నా మన కుటుంబంలో వారు మగ్గిపోతారు చెప్పండి? ఆ పాపం అనే బంధకంలో నుంచి రప్పించాలంటే మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆ ప్రార్థనలో ఆసక్తిని కనపరచగలుగుతున్నామా? ఎంతసేపు నా జీవితం, నా ఇష్టం, నా డబ్బు, నా కుటుంబం అంతే. నీ కొరకు, నీ జీవితం కొరకు నిన్ను పుట్టించాడు ఈ లోకంలో దేవుడు చెప్పండి. నిన్ను నువ్వు పోషించుకోవాలని, నీ కుటుంబం కొరకు నువ్వు ఉండాలని నీకు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడా? లేదు కదా. అనేకుల కొరకు, అనేకుల రక్షణార్థమై నేను ఈ లోకానికి పంపిస్తే నువ్వేం చేయగలవు? నీ వంతుగా నువ్వేం చేయగలుగుతున్నావు చెప్పండి? వాక్యాన్ని వింటున్నటువంటి మనము అనేకుల కొరకు ప్రార్థన చేసే విషయంలో ఎక్కడ ఆసక్తిని కనపరుచుతున్నాం చెప్పండి? అందుకే అత్యాసక్తితో ప్రార్థన చేయడం వల్ల పౌలు గారి యొక్క చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు మొత్తం ఊడిపడిపోయాయి. మనం ప్రార్థన చేస్తే పాపం అనే బంధకంలో చిక్కున్నటువంటి మన సహోదరులు కావచ్చు, మన కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రార్థన విషయంలో ఆసక్తిని చూపిస్తూ ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తాడు అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా చెప్పండి? 2 విషయాలు. ఆసక్తి వలన కలిగే లాభం ఏంటంటే, మొట్టమొదటి విషయం, ఆసక్తి వలన కలిగే లాభం అనేకులు దేవుని తట్టు ప్రేరేపించబడతారు. రెండవది, సంఘస్థులు ప్రార్థన చేస్తే పాపంలో ఉన్నటువంటి అనేకులు, అపవాది యొక్క సంఖ్యలు కట్టుకున్నటువంటి అనేకులు వారి యొక్క సంఖ్యలు తెంపబడాలి అంటే ఖచ్చితంగా సంఘస్థులందరూ, క్రైస్తవులందరూ ప్రార్థన చేసే విషయంలో ఆసక్తిని కనపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆసక్తిని మనం నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పానండి? ఏ విషయంలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి? వాక్యమును అంగీకరించే విషయంలో, సత్క్రియలు చేసే విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి కలిగించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, బీదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో మనం ఆసక్తిని చూపించాలి. ఏ విషయంలో మనము ఆసక్తిని కనపరచకూడదు? సుఖము విషయంలో మనం ఆసక్తిని కనపరచకూడదు. నిద్ర విషయంలో మనం ఆసక్తిని కనపరచకూడదు. అల్లరికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా మనము కనపరచకూడదు ఆసక్తిని. ఆసక్తి వలన కలిగే లాభం ఏంటి? అనేకులను మనము దేవుని తట్టు తిప్పడానికి మనం ప్రేరేపించబడతాం. రెండవది ఏంటి? పాపమనే సంఖ్యల నుంచి అనేకులను మనం రక్షించుకోగలం. ఇది రెండవది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎబ్రీ పత్రికలో చెప్పబడిన మాట, మీ నిరీక్షణ పరిపూర్ణము అవ్వాలి అని అంటే ఖచ్చితంగా
ఆసక్తిని సత్యంత వరకు మనకు కొనసాగించాలి. సత్యంత వరకు, సమాధి చేయబడేంత వరకు మనము దేవుని యందలి విశ్వాసమును, ఆసక్తిని, నిరీక్షణను కొనసాగించే విషయంలో ఆసక్తిని ఖచ్చితంగా బలహీనపడకూడదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించిన ప్రభా, నిజమే దేవా, మేము ఏ విషయంలో ఆసక్తి ఉండాలో, ఏ విషయంలో ఆసక్తిగా ఉండకూడదో, ఆసక్తి వలన కలిగే లాభం ఏంటో మాకు మీ గ్రంథం ద్వారా, మీ మాటల ద్వారా తండ్రి మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించిన ప్రభా. తండ్రి, మా ఆసక్తిని తండ్రి, మా నిరీక్షణ పరిపూర్ణం అవ్వలాగున అయ్యేంత వరకు తండ్రి, తుదముట్టించేంత వరకు మా ఆసక్తిని బలహీనపరచుకోకుండా తండ్రి మీరు మాకు ముందు నడిపించమని మీకు బాధలు పట్టుకొని వేడుకుంటూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమం అంతటిని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనముగా తండ్రి మీరు జరిగించమని మీ పాదాలను పట్టుకొని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్.